ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయిన 27 మంది మావోయిస్టుల మృతదేహాలు నారాయణపూర్కు తరలించారు. ఆర్మీ హెలికాప్టర్లో మృతదేహాలను నారాయణపూర్కు చేర్చారు. పోస్టుమార్టం తర్వాత ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. ఇక మరోవైపు ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని పిడియా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 5 మావోయిస్టులు మరణించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అయితే భాస్కర్, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇవాళ మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. అందులో 5 మావోయిస్టులు కూడా హతమయ్యారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి భాస్కర్? ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు చనిపోయిన ఘటన మరొక ముందే నారాయణపూర్ కు సంబంధించినటువంటి ఏరియాలో మరొక 5 మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఇవాళ బీజాపూర్ జిల్లాలోని పిడియా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పులకు సంబంధించి 5 మావోయిస్టులు చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు భద్రతా బలగాలు. ప్రస్తుతానికి నిన్న చనిపోయినటువంటి 27 మంది మావోయిస్టుల మృతదేహాలను నారాయణపూర్ కు తరలించి ఆర్మీ హెలికాప్టర్ లో మృతదేహాలను నారాయణపూర్ నుంచి పోలీస్ క్యాంపుకు తీసుకొచ్చారు. అక్కడ పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందినట్టు నిన్న పోలీస్ అధికారులు నారాయణపూర్ ఎస్పీ చెప్పారు. ఆ నేపథ్యంలో నంబాల కేశవరావు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ చనిపోయినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆయా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయడంతో ఇవాళ వాళ్ళ డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళందరికీ కూడా అప్పచెప్పడం జరిగింది. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం ఏంటంటే ఈ మొదటిసారిగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి ఇట్లాంటి ఎన్కౌంటర్ లో చనిపోవడం. ఇదే మావోయిస్టులకు పోలీసులు జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఈ కాల్పుల్లో ఇది మొదటిసారి. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మావోయిస్టు పార్టీ పుట్టినప్పటి నుంచి ప్రధాన కార్యదర్శి క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తిని చంపినటువంటి పరిస్థితి లేదు. అయితే కేంద్ర హోంశాఖ అమిత్ షా ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పూర్తిగా ఈ జరుగుతున్నటువంటి ఏవైతే ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఉన్నాయో దాన్ని పూర్తిగా నక్సల్స్ లేనటువంటి దేశాన్ని నిర్మించాలనేటువంటిది గతంలో ఆయన చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రకటించారు. నంబాల కేశవరావు ఉన్నారనేటువంటి సమాచారంతోనే నిన్న మాడ్ ప్రాంతాన్ని చుట్టుముట్టినటువంటి బలగాలు కేశవరావుపై దాదాపు 2.2 కోట్ల రివార్డు ఉంది. మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. నంబాల కేశవరావుకు శ్రీకాకుళం జిల్లా వీర్లపేటగా గుర్తించారు. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండెంట్ బాధ్యతలు స్వీకరించినటువంటి నంబాల మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో నంబాల సిద్ధహస్తం చెప్పుకొచ్చారు. పీపుల్స్ వార్ పార్టీ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు కూడా ఒకరని చెప్పారు. 1970 నుంచి మావోయిస్టు పార్టీ వ్యవహారంలో ఆయన చురుగ్గా పాల్గొన్నటువంటి పరిస్థితి. వరంగల్ ఆర్ఈసీలో చదువుకున్నటువంటి సందర్భంలోనే ఆయన నక్సల్స్ వైపు ప్రేరేపితమయ్యాడు. గంగన్న పేరుతో ఏఓబీలో కీలక పాత్ర వహించాడు. మిలిటరీ కమిషన్ ను మావోయిస్ట్ పార్టీలో ప్రవేశపెట్టినటువంటి నంబాల కేశవరావు చంద్రబాబు నాయుడు అలిపిరి దాడి కేసులో బలిగల ఘటనలో కూడా సూత్రధారిగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. గత 4 ఏళ్లుగా మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి కేశవరావు మావోయిస్ట్ పార్టీలో కీలక పదవులన్నీ ఆయన చేశాడు. తర్వాత ప్రధాన కార్యదర్శి పాత్ర పోషిస్తున్నాడు. ఆయన ఉన్నాడనేటువంటి నేపథ్యంలోనే నిన్న ఈ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి జరిగినటువంటిది చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆయనకు 7 వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉంటారు. ముందుగా ఆ 7 కాల్పుల్లో మట్టుబెట్టినటువంటి భద్రతా బలగాలు చివరికి నంబాల కేశవరావును కూడా కాల్పుల్లో చనిపోయినట్టుగా ధృవీకరించారు. ఇవాళ మొత్తం డెడ్ బాడీస్ అన్నింటి కూడా ఛత్తీస్గఢ్ లోని ఐజీ క్యాంప్ కార్యాలయంలో హెలికాప్టర్ ద్వారా అటవీ ప్రాంతం నుంచి పోలీస్ క్యాంప్ కార్యాలయం తీసుకొచ్చి అక్కడి నుంచి ఐజీ ప్రెస్ మీట్ తర్వాత హ్యాండ్ ఓవర్ తీసుకున్నటువంటి వెపన్స్ పరికరాలన్నింటితో పాటు వాళ్ళ సామాగ్రి వారికి అన్నింటికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా వాళ్ళ బంధువులకు డెడ్ బాడీస్ తో సహా అప్పచెప్పడం జరిగింది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో దీనంతటినీ అంతమొందించేంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటిది నిన్న అమిత్ షా చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇవాళ జరిగినటువంటి ఆపరేషన్ లో 5 మావోయిస్టులు చనిపోయినట్టుగా అధికారులు అధికారికంగా ధృవీకరించారు.
రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో చనిపోయిన 27 మంది మావోయిస్టు మృతదేహాలను కూడా నారాయణపూర్ కు తరలించడం జరుగుతుంది. అండ్ ఆర్మీ హెలికాప్టర్ లో ఈ మృతదేహాలను తరలిస్తున్నారు. ఇక పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాలను అప్పగించేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులకు. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందడం జరిగింది. అట్లాగే మరొకసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది బీజాపూర్ జిల్లాలోని పిడి అటవీ ప్రాంతాల్లో. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య కూడా ఎదురు కాల్పులు జరిగినాయి. అండ్ కాల్పుల్లో 5 మావోయిస్టులు చనిపోవడం కూడా జరిగింది. ఆ ప్రాంతాన్ని పూర్తిగా కూడా భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పుడు గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి.